చూడండి, వాట్ ఈజ్ సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్? మరి సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ అంటే ఏంటిది? సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ అంటే లార్జ్ స్కేల్ రిలీఫ్ ఫీచర్స్ సచ్ యాజ్ మౌంటైన్ రేంజెస్ అండ్ ప్లేటూస్. సో మనకు సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ ద్వితీయ శ్రేణి భూస్వరూపం అంటే ఏంటి అని అంటే ఖండాలపై ఏర్పడే ఖండాల మీద ఏర్పడే మనకు ఏం కావాలి, పెద్ద పెద్ద ఆకృతులైన పర్వత శ్రేణులు, మౌంటైన్ రేంజెస్ అండ్ ప్లేటూస్, వీటిని సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 73 క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్? మరి థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ అంటే ఏంటి? సో స్మాలర్ లోకల్ రిలీఫ్ ఫీచర్స్ సచ్ యాజ్ వ్యాలీస్, హిల్స్, డెల్టాస్ అండ్ డన్స్. సో ఇవేంటివి మనకు థర్డ్ ఆర్డర్ కిందికి రావడం జరుగుతుంది. ఏంటివంట అవి? గాలి, నీరు ఇట్లాంటివన్నీ మనకు చిన్న స్థాయిలో ఏర్పడే లోయలు ఏవైతే ఉంటాయో లేదా కొండలు, లోయలు, వ్యాలీస్, కొండలు, హిల్స్, డెల్టాస్, అదేవిధంగా డూన్స్ అంటే ఏంది, ఇసుక తెన్నెలు ఇట్లాంటివి ఏర్పడతాయి కదా, వీటిని థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అని అనడం జరుగుతుంది. ఇది చాలా చిన్నని నీటి ప్రవాహాల వల్ల ఏర్పడడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 74, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్కి ఒక ఉదాహరణ ఇవ్వమంటున్నాడు. ఆన్సర్ ఏంటి? ద పసిఫిక్ ఓషియన్ లేదా మీరు ఏదైనా ఒక ఖండాన్ని కూడా ఇవ్వచ్చును. ఫర్ ఎగ్జాంపుల్ ఆసియా కాంటినెంట్ అని కూడా చెప్పొచ్చు, లేదా ఆఫ్రికా కాంటినెంట్ అని కూడా చెప్పొచ్చు. సో ఇది మనకు ఎగ్జాంపుల్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్.